హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మ పారుపల్లి ఎడ్యుకేషనల్ ఛానల్. టెట్ వాళ్ళ కోసం చెప్పుకుంటున్నాం. పొద్దున నంబర్స్ రకాల గురించి మొదటి వీడియో. నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో కొన్ని లెక్కలు చెప్తాను చూడండి. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +5 మార్క్స్, తప్పు జవాబుకు -2 మార్క్స్ ఇవ్వబడెను. రవి అన్ని ప్రశ్నలకు జవాబులు రాయగా 10 సరైనవి, 40 మార్కులు పొందిన ఎన్ని జవాబులు తప్పుగా రాసను? ఈ మోడల్ లెక్కలు వస్తున్నాయి, అందుకని కొన్ని లెక్కలు చూసినట్లయితే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఒక పరీక్షలో సరైన జవాబుకి 5 మార్కులు ఇస్తున్నారు. కరెక్ట్ అయితే 5 మార్కులు వస్తాయి, తప్పు అయితే నెగిటివ్ మార్క్స్ -2 మార్క్స్ కట్ చేస్తారనమాట. రవి అన్ని ప్రశ్నలకు జవాబులు రాశాడు, కానీ ప్రశ్నల సంఖ్య ఇవ్వలేదు. అది గమనించండి. ఇక్కడ మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి అనేది ఇవ్వలేదు మనకి. 10 సరైనవి రాశాడు, 40 మార్కులు వచ్చినాయి. ఇక్కడ అర్థం చేసుకోండి, 10 సరైనవి రవి రాసినాయి. ఎన్ని మార్కులు రావాల్సిన మార్కులు 10 రాశాడు కాబట్టి ఒక్కొక్క దానికి కరెక్ట్ అయిన దానికి 5 మార్కులు కాబట్టి 10 5లు 50 మార్కులు రావాలి. కానీ ఎన్ని వచ్చాయి? అతనికి 40 వచ్చినాయి. వచ్చినవి 40, 50 రావాల్సింది 40 వచ్చినాయి. అంటే ఎన్ని తగ్గినాయి తీసివేసాం అనుకోండి, 10 తగ్గినాయి. ఈ 10 ఏంటి? నెగిటివ్ మార్కింగ్ అనమాట. అంటే తప్పులు రాశాడు. 10 మార్కులు కట్ అయినాయి అంటే ఒక్కొక్క ప్రశ్నకి -2 అంటే 2 మార్కులు కట్ అవుతాయి. మరి 10 కట్ అయినాయి అంటే ఎన్ని తప్పు అయినట్టు? 10 / 2 అంటే 5 ప్రశ్నలు తప్పు రాశాడు అనమాట. 10 ప్రశ్నలు కరెక్ట్గా రాశాడు, 10 5లు 50 రావాలి. 5 ప్రశ్నలు తప్పు రాశాడు కాబట్టి 5 2 10 మార్కులు మైనస్ అయినాయి. 50లోంచి 10 తీసేస్తే 40 వచ్చినాయి అనమాట. అందుకే ఇలా ఎప్పుడు ఈ మోడలు మొత్తం ప్రశ్నల సంఖ్య ఇవ్వలేదు. ఇక్కడ కూడా చూడండి, ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +4 మార్క్స్, తప్పు జవాబుకు -2 మార్క్స్ ఇస్తారు. రాణి అన్ని ప్రశ్నలకు జవాబులు రాసి 68 మార్కులు పొందెను. 25 ప్రశ్నలు సరిగా రాసిన, తప్పుగా రాసినవి ఎన్ని? మొత్తం 25 ప్రశ్నలు కరెక్ట్ రాసిందామె. కరెక్ట్ రాసిన వాటికి ఒక్కొక్క దానికి 4 మార్కులు వస్తాయి. తప్పు రాసిన వాటికి 2 మార్కులు కట్ చేస్తారు. ఆమెకు 68 వచ్చినాయి. చూద్దాం ఎలా. 25 ప్రశ్నలు సరిగ్గా రాసింది. రావాల్సిన ఎన్ని మార్కులు? 25 ఒక్కొక్క దానికి 4 మార్కులు కాబట్టి 25 4లు 100 మార్కులు రావాలి. కానీ ఎన్ని వచ్చాయి? ఆమెకి 68 వచ్చినాయి. వచ్చిన మార్కులు 68. ఎన్ని తగ్గినాయి తీసివేస్తే తెలుస్తుంది మనకి. ఇక్కడ 32 మార్క్స్ తక్కువ వచ్చినాయి. 32 మార్క్స్ ఎందుకు తగ్గినాయి? నెగిటివ్ మార్కింగ్ వల్ల తగ్గినాయి అనమాట. ఒక్కొక్క నెగిటివ్ ఆన్సర్కి 2 మార్క్స్ కట్ అవుతున్నాయి. మరి 32 కట్ అయినాయి అంటే ఇందులో ఎన్ని 2 మార్కులు కట్ అయినట్టు? 32 / 2 వేసుకున్నాం. మనకి 16 తప్పు రాసింది అనమాట. 25 కరెక్ట్ రాసింది, 100 రావాలి. కానీ 16 తప్పు రాసింది కాబట్టి 16 2 32 మార్కులు కట్ అయిపోయినాయి. కాబట్టి 100లోంచి 100 వచ్చినాయి, 32 పోయినాయి. మొత్తం 68 వచ్చిందనమాట. ఇంకొక మోడల్ లెక్క చూద్దాము. అలాంటిదే 25 ప్రశ్నలున్న ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +4 మార్క్స్, తప్పు జవాబుకు -2 మార్క్స్ కేటాయించారు. లక్ష్మి 76 మార్కులు పొందిన, సరిగా రాసినవి ఎన్ని? ఇక్కడ చూడండి, ఇందాక చూసిన 2 లెక్కలకి దీనికి ఒక తేడా ఉంది. ఏంటంటే ఇందాక మొత్తం ఎన్ని ప్రశ్నలు అనేది ఇవ్వలేదు మనకి. ఇక్కడ ఇచ్చారు 25 ప్రశ్నలు ఉన్నాయి. అందులో ఈ అమ్మాయి ఎన్ని కరెక్ట్గా రాసింది అనేది ఇవ్వలేదు. ఇందాక లెక్కలో ఎన్ని కరెక్ట్గా రాశారో ఇచ్చారనమాట. ఈ 76 మార్కులు వచ్చినాయి. ఎన్ని సరిగా రాసింది? ఈ లెక్క ఎలా చేయాలి? కొంచెం ఈ మోడల్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా చేయాలంటే మనకి సరైన జవాబులు X అనుకుందాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సరైన జవాబులు X, తప్పు జవాబులు Y అనుకుందాం. మొత్తం ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి? 25 ప్రశ్నలు ఉన్నాయి. X తప్పు జవాబులైనా రైట్ జవాబులైనా మొత్తం 25 ఉన్నాయి. కాబట్టి X + Y = 25. ఇది ఒకటో సమీకరణం అనుకోండి. ఇది ప్రశ్నల సంఖ్య. తప్పు ఈ రైట్ అన్నీ కలిపి 25 ఉన్నాయి మొత్తం ప్రశ్నలు. ఇక మార్కులు తీసుకున్నట్లయితే X ప్రశ్నలు రైట్ అయినాయి అనుకుంటే ఒక్కొక్క ప్రశ్నకి 4 మార్కులు వస్తాయి. ఒక ప్రశ్నకి 4 మార్కులు అయితే X ప్రశ్నలకి 4x మార్కులు వస్తాయి. X ప్రశ్నలు రైట్ అయినాయి కాబట్టి 4x మార్క్స్ వచ్చేది ఇవి. తర్వాత Y ప్రశ్నలు తప్పైనాయి. ఒక్కొక్క ప్రశ్నకి -2 కట్ అవుతాయి, అంటే నెగిటివ్ మార్క్స్ అనమాట. మొత్తం Y ఉన్నాయి కాబట్టి ఒక్క ప్రశ్నకి 2 మార్కులు తగ్గితే Y ప్రశ్నలకి 2y మార్క్స్ తగ్గుతాయి కాబట్టి -2y. ఇదేమో వచ్చే మార్కులు, ఇవి పోయే మార్కులు. 4x ప్రశ్నలు రైటు, 2y ప్రశ్నలు మార్కులకి తప్పు రాస్తే మొత్తం ఎన్ని వచ్చినాయి? ఆమెకి 76 వచ్చినాయి. జాగ్రత్తగా గమనించండి. ఇది రెండో సమీకరణం.
సమీకరణాలు ద్వివర్ణ సమీకరణాలు అంటారు. రెండు చరరాశులు ఉన్నాయి, ఎక్స్ తెలియదు మనకి, వై తెలియదు. ఇట్లా రెండు చరరాశులతో ఉన్న సమీకరణాన్ని ద్వివర్ణ సమీకరణం అంటారు. ద్వివర్ణ సమీకరణాలు రెండింటిని ఎలా సాధించాలి అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు మనకి ఎక్స్ కానీ వై కానీ ఒక విలువ రావాలి. రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనూ ఎక్స్లు కానీ లేదా వైలు కానీ క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలా క్యాన్సిల్ చేయాలంటే వాటి విలువలు సమానంగా ఉండాలి, క్వాంటిటీ సమానంగా ఉండాలన్నమాట. ఇక్కడ 4x ఉంటే ఇక్కడ ఒక ఎక్సే ఉంది, ఇక్కడ 2y ఉంటే ఇక్కడ ఒక వైఏ ఉంది. కాబట్టి ఏం చేయాలి, ఇక్కడ ఎక్స్లైనా 4x వచ్చేటట్టు చూసుకోవాలి, లేదా వైలైనా 2yలు వచ్చేటట్టుగా చూసుకోవాలి. అయితే ఏది తేలిక అవుతుంది మనకి అనేది ఈ రెండింటిని సాధించేటప్పుడు ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్న రాసుల్ని సమానం చేస్తే మనకి ఈజీ అవుతుంది. అట్లా కాబట్టి వీటినైనా సమానం చేయొచ్చు, అది కూడా చెప్తాను. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు ముందుగా ప్లస్ మైనస్ వైల దగ్గర ఉన్నాయి కాబట్టి వైలని సమానం చేద్దాం. ఇక్కడ 2y ఉంటే ఇక్కడ వైఏ ఉంది కాబట్టి ఇది కూడా 2 వైలు కావాలంటే ఏం చేయాలి, 2 రెట్లు చేయాలి. దీన్ని ఒక్కదాన్ని చేస్తే కుదరదు, ఈ మొత్తాన్ని 2 రెట్లు చేయాలి. అంటే ఒకటో సమీకరణాన్ని 2తో గుణించాలి. ఈ మొత్తాన్ని 2 రెట్లు చేసుకోవాలన్నమాట. అప్పుడేమవుతుంది, ఎక్స్ని 2 రెట్లు చేస్తే 2x అవుతుంది, ప్లస్ వైని 2 రెట్లు చేస్తే 2y అవుతుంది, ఈక్వల్ టు 25ని 2 రెట్లు చేస్తే 50 అవుతుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇదే. దాన్ని 2తో గుణించాం, మొత్తం సమీకరణాన్ని డబుల్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది ఒకటోది అనుకోండి, లేదా మూడోది అనుకోండి. ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయాలి. చేసేటప్పుడు ఇందాక ఈ రెండింటిని కూడామనుకోండి, కూడితే ఏమవుతుంది, -2y + 2y ఒకదానికొకటి సంకలన విలోమాలు అవుతాయి. అంటే -2y + 2y క్యాన్సిల్ అవుతాయి, ఈ రెండు కొట్టేసుకుంటాం. ఇక మిగిలిన దాన్ని కూడతాం, 4x + 2x మొత్తం 6x ఈక్వల్ టు 76 50 126. 6x ఈక్వల్ టు 126. మీకు సమీకరణాలు సాధించడం వచ్చు కదా. 6x అంటే 6 × x అని, ఇంటూ 6 నటు తరలింపు చేస్తే /6 అవుతుంది. x ఈక్వల్ టు 126/6. 6 ఏకంతో కొట్టేస్తే ఇందులో ఒకసారి, ఇందులో 2 6 12 1 6 21. x ఈక్వల్ టు 21. x అని దేని అనుకున్నాం మనం, సరైన జవాబులు x అనుకున్నాం. ఇప్పుడు దాని విలువ ఎంత వచ్చింది, 21. అంటే ఎవరిమే, లక్ష్మి 21 జవాబులు కరెక్ట్ రాసింది అనమాట. ఇవి సరైన జవాబులు. మన ఆన్సర్ ఇదే, అడిగింది అదే, సరిగా రాసినవి అన్ని సరైన జవాబులు 21. ఈ 21కి ఎన్ని మార్కులు వస్తాయి, ఆమెకి 21 4లు 84 మార్కులు రావాలి. కానీ ఎన్ని వచ్చాయి, 76 వచ్చినాయి. ఎందుకని, ఇప్పుడు మొత్తం ప్రశ్నలు 25, 21 రైట్ అయినాయి అంటే 4 తప్పుపోయినాయి. 4 తప్పుపోతే 4కి 2 మార్కులు తగ్గిస్తారు కదా, 4 2 -8 తీసివేస్తే 68 76 సారీ 76 వచ్చాయన్నమాట. 21 సరే అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టుకోండి. ఇదే మోడల్లో ఇంకో ఇది టెట్లో వచ్చిన లెక్కే, పోయిన మేబీ 2022లో టెట్లో వచ్చింది. ఇదే మోడల్లో ఇంకో లెక్క చూద్దాం. ప్రాక్టీస్ కోసం ఇదే మోడల్ ఇంకో లెక్క చూద్దాము. 75 ప్రశ్నలు ఉన్న ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +4 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయించారు. పద్మ 150 మార్కులు పొందిన, సరిగా రాసినవి ఎన్ని, సేమ్ ఇందాకట్లాగానే. సరైన జవాబులు x అనుకున్నాం, తప్పు జవాబులు y అనుకున్నాం. ఈ రెండు కలిపి మొత్తం ఎన్ని, 75. అంటే x + y = 75. ఇది ఒకటో సమీకరణం, మొదటిది ప్రశ్నల సంఖ్య అనమాట. దీనికి వచ్చిన మార్కులు తీసుకున్నట్లయితే x ప్రశ్నలు కరెక్ట్ అయినాయి, ఒక్కోదానికి 4 మార్కులు కాబట్టి x ప్రశ్నలకి 4x మార్క్స్ వస్తాయి, 4x. y ఏమో తప్పైనాయి, ఒక్కోదానికి -2 అవుతాయి కాబట్టి y ప్రశ్నలకి -2y మార్క్స్ పోతాయి. ఇందాకట్లాగే వచ్చింది సేమ్. 4x మార్కులు ప్లస్ 2y మార్కులు మైనస్ అయితే మొత్తం ఎన్ని వచ్చినాయి, పద్మకి 150 వచ్చినాయి. సరిగా రాసినవి ఎన్ని, సరిగా రాసినవి x అనుకున్నాం కదా, x విలువ కనుక్కోవాలి మనం. x విలువ కనుక్కోవాలంటే వైలు క్యాన్సిల్ చేసుకోవాలి. వైలు చూసినట్లయితే ఇక్కడ 2 వైలు ఉంటే ఇక్కడ ఒక వైయే ఉంది, అంటే పైదాన్ని కూడా మనం 2 రెట్లు చేయాలి కాబట్టి 2తో గుణిస్తాం. 2తో గుణిస్తే ఏమొస్తుంది, ఇక్కడ ఈ మొత్తాన్ని 2తో గుణిస్తే 2x + 2y ఈక్వల్ టు 75 కూడా 2 రెట్లు అయితే 150 అవుతుంది. ఈ రెండింటిని మనం కూడినట్లయితే +2y - 2y క్యాన్సిల్ అవుతుంది. 4x + 2x 6x ఈక్వల్ టు 150 + 150 300. 6x ఈక్వల్ టు 300 అయితే x ఈక్వల్ టు 300/6. 6 ఏకంతో కొట్టువేత చేస్తే ఇందులో ఒకసారి, ఇందులో 50 సార్లు ఈక్వల్ టు 50. x ఈక్వల్ టు 50. x అని దేని అనుకున్నాం మనం, సరైన జవాబులు x అనుకున్నాం కాబట్టి 50 ప్రశ్నలు కరెక్ట్ రాశాడు. ఒక్కొక్క దానికి 4 మార్కులు కాబట్టి ఎన్ని రావాలి అతనికి,
50 × 4 200 మార్కులు ప్లస్ అయినాయి ఇవి. తర్వాత మొత్తం ప్రశ్నలు ఎన్ని 75. 75లో 50 కరెక్ట్ అయినాయి అంటే ఎన్ని తప్పు అయినట్టు 25 తప్పు అయినాయి. 25కి ఒక్కొక్క దానికి -2 చొప్పున ఎన్ని మైనస్ అవుతాయి -50 మార్కులు పోతాయి. 200లోంచి 50 పోతే 150 మార్కులు వచ్చినాయి అనమాట అతనికి. ఇది టెట్లో వచ్చిన మోడల్ లెక్క. ఇంకొక లెక్క చూద్దాం. ఒక పరీక్షలో ప్రతి సరైన జవాబుకు +5 మార్కులు, తప్పు జవాబుకు -2 మార్కులు కేటాయించబడినవి. రవి 4 ప్రశ్నలు సరిగా రాసి -12 మార్కులు పొందిన తప్పుగా రాసినవి ఎన్ని? ఇక్కడ చూడండి, మొత్తం ప్రశ్నలు ఎన్ని ఉన్నాయి అనేది ఇవ్వలేదు. ఒక పరీక్షలో కరెక్ట్ జవాబుకి +5, రాంగ్ ఆన్సర్కి -2 ఇచ్చారు అంతే. రవి 4 ప్రశ్నలు కరెక్ట్గా రాశాడు. అతనికి ఎన్ని మార్కులు వస్తాయో చూద్దాం. ముందు రావాల్సిన మార్కులు. 4 ప్రశ్నలు కరెక్ట్గా రాశాడు. ఒక్కొక్క దానికి 5 మార్కులు వస్తాయి కాబట్టి 4 5 20 మార్కులు రావాలి ఈ ప్లస్. కానీ ఎన్ని వచ్చాయి? -12 వచ్చినాయి. -12 వచ్చినాయి అంటే ఏంటి? ఈ 20 పోయినాయి. 20 పోయి 0 వచ్చి ఇంకా 0 కన్నా -12 ఎక్కువ వచ్చినవి వెనక్కి పోయాడు అనమాట. ఈక్వల్ టు -12 అంటే ఎన్ని తగ్గినట్టు? ఈక్వల్ టు 20లోంచి -12ని తీసివేయాలి. 20 ఇక్కడ జాగ్రత్త చూడండి, -12 20లో నుంచి -12ని తీసివేయాలి. ఏమవుతుంది? ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 20 + 12 32 మార్కులు తగ్గినాయి. తగ్గిన మార్కులు 32. ఎందుకంటే వచ్చినాయి 20, ఆ 20 పోయినాయి, ఇంకా వెనక్కి ఇంకో 12 పోయినాయి. అంటే మొత్తం 32 మార్కులు పోయినాయి అనమాట. అంటే నెగిటివ్ మార్క్సే కదా పోయేది. ఒక్కొక్క తప్పు జవాబుకి -2 చొప్పున. ఇందులో ఎన్ని -2 ఉంటాయి? /2. 2 మార్కులు డివైడ్ చేసినట్లయితే 16 ప్రశ్నలు తప్పు రాశాడు అనమాట. ఇప్పుడు చూద్దాం ఒకసారి కరెక్టా కాదా. రావాల్సినవి 20 రావాలి, సరే +20 వచ్చినాయి అనుకుందాం. 16 తప్పు రాశాడు కాబట్టి ఒక్కొక్క దానికి 2 మార్కులు తగ్గుతాయి కాబట్టి 16 2 మొత్తం 32 మార్కులు పోతాయి. ఇందులోంచి తీసివేస్తే ఏమవుతుంది? 32 మైనస్ ప్లస్ ఏమో 20 తీసివేస్తే 12. 32లోంచి 20 తీసివేస్తే 12. 32 ఎక్కువ, మైనస్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి -12 మార్కులు వచ్చాయన్నమాట. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. రేపు నెక్స్ట్ అకరణీయ సంఖ్యల మీద కొన్ని లెక్కలు చెప్తాను, తప్పకుండా చూడండి. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కంపల్సరీ చూడండి. అట్లే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇక్కడ ఒక లెక్క మీకు ప్రాక్టీస్ కోసం ఇచ్చాను, ఇది కూడా చేసి చూడండి. రాకపోతే కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.